వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ నుంచి సెకండ్ చాప్టర్ అయిన పొలినామియల్స్లో 4th టాపిక్గా రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అనేటువంటి టాపిక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 2, 3, 4ని సాల్వ్ చేయడంతో సహా తెలుగు వివరణతో మనం నేర్చుకోబోతున్నాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పోలినామియల్. ఈ వీడియోలో నేర్చుకోబోయే అతి ముఖ్యమైన టాపిక్ ఇది. దీని ఆధారంగానే నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి సెకండ్ ఎక్సర్సైజ్ లో ఒక పోలినామియల్లో దాని జీరో వాల్యూస్ కి దానిలో ఉండే కోఎఫిషియెంట్స్ కి ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ పోలినామియల్ అన్నప్పుడు మనం డిగ్రీని బేస్ చేసుకుని చూస్తే ఇక్కడ డిగ్రీలో 1, డిగ్రీలో 2 ఉన్న వాటికి మెయిన్ ఈ రిలేషన్ మనం స్టడీ చేస్తాం. సో డిగ్రీ 1 ఉంటే డిగ్రీ 1 ఉన్నటువంటి పోలినామియల్ని మనం లీనియర్ పోలినామియల్ అంటామని తెలిసిందే. లీనియర్ పోలినామియల్ అనేది మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బి ఫార్మేట్ లో ఉంటుంది. అంటే లీనియర్ మీన్స్ ఇక్కడ పోలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ యొక్క డిగ్రీ 1 ఉండాలి కాబట్టి ఎక్స్టర్ అండ్ అనదర్ కాన్స్టెంట్ ఉండొచ్చు. సో దీని జీరో వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఏఎక్స్ ప్లస్ బిని కనుక మనం జీరోకి సమానం చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇది షిఫ్ట్ అయినప్పుడు మైనస్ బి, అలాగే ఏ షిఫ్ట్ అయితే బై ఏ అవుతుంది. టోటల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని మనకు తెలుసు. అంటే లీనియర్ పోలినామియల్ కి జీరో వాల్యూ ఒక్కటే ఉంటుంది. బట్ ఆ జీరో వాల్యూ కోఎఫిషియెంట్స్ ని బట్టే మనం చెప్పొచ్చు. చూడండి, ఏబిఎల్నే మనం కోఎఫిషియెంట్స్ అంటాం. సో ఇక్కడ మైనస్ ఆఫ్ బి అంటే ఇక్కడ కాన్స్టెంట్, ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఫర్ లీనియర్ పోలినామియల్ కి జీరో వాల్యూ కి కోఎఫిషియంట్స్ కి మధ్య రిలేషన్ క్లియర్ కట్ గా ఉంది. సో జీరో వాల్యూ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఇక్కడ మనం ముందు మెన్షన్ చేద్దాం. ఫర్ ఏ లీనియర్ పోలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి వేర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో, జీరో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇట్ ఈస్ మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసామో లీనియర్ పోలినామియల్ కి సంబంధించి దాని గురించి మనం స్టడీ చేసాం. సో లీనియర్ పోలినామియల్ కి సంబంధించి అయితే ఇంతకు మించి మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. బట్ నెక్స్ట్ లెవెల్లో అంటే లీనియర్ కాకుండా తర్వాత ఉండేటువంటి క్వాడ్రటిక్ పోలినామియల్ కి సంబంధించి ఈ రిలేషన్ ని మెయిన్ మనం స్టడీ చేయాల్సి ఉంది. సో నెక్స్ట్ టాపిక్ లో దాంట్లోకి వెళ్తున్నాం. జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పోలినామియల్. క్వాడ్రటిక్ అంటే డిగ్రీ 2 అని మనకు తెలుసు. సపోజ్ మనకి క్వాడ్రటిక్ పోలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. చూడండి, ఇక్కడ లీనియర్ అయితే ఏఎక్స్ ప్లస్ బి, ఓన్లీ ఎక్స్ అనేది డిగ్రీ హైయెస్ట్ 1 ఉంటుంది కనుక. బట్ క్వాడ్రటిక్ డిగ్రీ 2 ఉండాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ అండ్ కాన్స్టెంట్, ఇలా 3 టర్మ్స్ కి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ మోడల్లో ఉన్న దాన్ని మనం క్వాడ్రటిక్ అంటాం. దీని జీరో వాల్యూ ఎలా కనుక్కుంటాం? చూడండి, ఈ జీరో వాల్యూని నేరుగా మనం సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేసి కనుక్కోవచ్చు. బట్ ఈ జీరో వాల్యూస్ కనుక్కోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో మనం యూజ్ చేసేది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీన్ని మనం ఫ్యాక్టర్స్ రూపంలో విడగొట్టి చేయడం 9th క్లాస్ లెవెల్లో కూడా నేర్చుకుని ఉంటాం. సో ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రాసెస్ ఎలా చేస్తామో మరి ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. టు ఫ్యాక్టరైజ్ ఏ క్వాడ్రటిక్ పోలినామియల్ ax square plus bx plus c, we have to write b as the sum of two numbers whose product is ac. So by splitting the middle term we can have two linear factors of the expression. సో మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి మనం రాసుకున్న మ్యాటర్ని అబ్జర్వ్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రటిక్ పోలినామియల్ మనకి ఇస్తే మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే అంటే దీని జీరో వాల్యూస్ కనుక్కోవడానికి రెండు ఫ్యాక్టర్స్ గా విడగొట్టడానికి ఏం చేస్తామో ఇక్కడ ఉంది చూడండి. బి అంటే ఈ మిడిల్ లో ఉన్నటువంటి ఎక్స్ కోఎఫిషియంట్ ని బిని మనం సమ్ ఆఫ్ టూ నెంబర్స్ గా విడగొట్టుకోవాలి. అంటే ఈ బిని రెండు పదాల మొత్తంగా రాస్తూ ఆ రెండు కోఎఫిషియెంట్స్ యొక్క ప్రోడక్ట్ ఏసీకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ ఎంతైతే వచ్చిందో మనం బిని విడదీసే రెండు భాగాల యొక్క ప్రోడక్ట్ కూడా అంతే వచ్చే విధంగా రాస్తే ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడం ద్వారా మనకి రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఇదంతా కూడా స్టూడెంట్స్ ఒకసారి రీకాల్ చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చూద్దాం. సపోజ్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 అనుకుందాం.
ఇది క్వాడ్రటిక్ పోలినామియల్. సో a is 2, b is 7, c is 6 రూపంలో ఉంది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తాం, b ని రెండు భాగాలుగా రాస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ac. సో ఈ ప్రాబ్లంలో a b c వాల్యూస్ రాసుకుంటే a is equal to 2, b is equal to 7, c is equal to 6. a coefficient of x square, b coefficient of x, c is constant. So first we have to find the product AC. So ఇక్కడ అబ్జర్వ్ చేయండి a into c. AC means ఇక్కడ 2 6s are 12. సో మనం 12 ప్రోడక్ట్ వచ్చే విధంగా ఫ్యాక్టర్స్ విడగొట్టాలి. ఫ్యాక్టర్స్ దేనికి విడగొట్టాలంటే ఫస్ట్ 12కి. 12కి 2 6లే కాకుండా 4 3s 1 12 కూడా ఉన్నాయి. ఇప్పుడు b అంటే 7. ఈ 7ని మనం అంటే రెండు భాగాలుగా రాయాలి. ఆ రెండు భాగాలు యొక్క సమ్ 7 అవ్వాలి, బట్ ప్రోడక్ట్ 12 అవ్వాలి. సో ప్రోడక్ట్ 12 అవుతూ సమ్ 7 అయ్యేటువంటి నంబర్స్ మనం ఐడెంటిఫై చేస్తే 4 + 3గా మనం తీసుకోవచ్చు. బికాస్ 4 3s are 12. ఈ విధంగా మనం స్ప్లిట్ చేయాలంటే దీన్ని మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, ఇదే క్వాడ్రటిక్ పోలినామియల్ తీసుకున్నప్పుడు మిడిల్ లో ఉన్నటువంటి 7x ని బై స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అంటే దీన్ని రెండు భాగాలుగా స్ప్లిట్ చేస్తాం. 7x రాసే బదులుగా 7 ప్లేస్ లో 4 + 3 రాస్తాం కాబట్టి 4x + 3x గా మారుతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7x we can write 4x plus 3x plus 6. సో ఇప్పుడు 3 టర్మ్స్ గా ఉన్న ఈ క్వాడ్రటిక్ మనకి ఈక్వేషన్ ని మనం ఇంకొక టర్మ్ ని ఒక లైక్ టర్మ్ అయినప్పటికీ ఇంకొక టర్మ్ ని పెంచడం ద్వారా ఇలా 4 టర్మ్స్ గా మారుస్తాం. ఇప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ గా 2 లీనియర్ ఫ్యాక్టర్స్ గా ఇది విడిపోతుంది. 2 లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 టర్మ్స్ లో ఎవ్రీ 2 టర్మ్స్ కాంబినేషన్ లోంచి మనకి కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. చూడండి ఈ రెండిట్లోంచి మనం కామన్ ఫ్యాక్టర్ మనం బయటికి తీస్తే ఇక్కడ రెండిట్లోనూ 2 టేబుల్ కామన్ అండ్ x ఈజ్ ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్. సో 2x ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఫస్ట్ 2 టర్మ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ లోపల ఏముంటుంది, 2x into x, 2x square ప్లస్ 2x into how much is 4x, 2x into 2. సో ఇక్కడ రాయాల్సింది 2. 4x లో 2x మనం ప్రోడక్ట్ లో ముందుగా రాసాం కాబట్టి how many 2s are 4 అనేది 2 కాబట్టి ఇక్కడ రాసాం. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ 2 టర్మ్స్ లో మనం కామన్ అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్ ఈజ్ కామన్. సో ప్లస్ సింబల్ తో మనం +3 అనేది కామన్ తీస్తే 3x ప్లస్ 3 2s are 6. సో 3 into 2 ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ రెండు చోట్ల అబ్జర్వ్ చేస్తే 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయో చూడండి. ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ సేమ్ మనకి రిపీట్ అవుతుంది. ఇక్కడ x + 2 ఉంది, ఇక్కడ x + 2 ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో x + 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x + 2 into ఇక్కడ 2x + 3. సో ఈ రెండు కలిపి ఒక బ్రాకెట్ లో మనం రాసుకోవచ్చు. x + 2 into 2x plus x + 2 into 3. సో ఏ క్వాడ్రటిక్ పోలినామియల్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ ఫర్ సమ్ ఆఫ్ ద క్వాడ్రటిక్ పోలినామియల్స్. ఇది అన్నిటికీ సాధ్యం కాదు, బట్ కొన్ని క్వాడ్రటిక్ పోలినామియల్స్ ని ఈ కాంబినేషన్ సాధ్యమైనప్పుడు అంటే ఏసీ ప్రోడక్ట్ గా బిని సమ్ వచ్చేలా మనం రాయగలిగినప్పుడు ఇలా ఫ్యాక్టర్స్ గా విడగొడతాం. మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు సిలబస్ లో ఎక్కువ ఫ్యాక్టరైజ్ చేయగలిగినవి ఉంటాయి కాబట్టి ఈ ప్రాసెస్ ని ఒకసారి ముందు స్టూడెంట్స్ గుర్తు చేయడం జరిగింది. ఇది క్వాడ్రటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ కనుక్కోవడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. దీని జీరో వాల్యూ రావాలంటే వీటిని కూడా జీరోకి ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఇక్కడ x వాల్యూ ఒకటి -2 అని ఇంకోటి -3/2 అని మనం చెప్పొచ్చు. సో ఇది ముందు ఫ్యాక్టరైజేషన్ మనం గుర్తు చేసుకున్నాం. సో ఆ నెక్స్ట్ టాపిక్ లో మనం అసలు క్వాడ్రటిక్ పోలినామియల్ యొక్క జీరో వాల్యూస్ ని డైరెక్ట్ గా తీసుకుని ఆ కోఎఫిషియెంట్స్ తో రిలేషన్ ఏమొస్తుందో ఇప్పుడు మనం చూస్తాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పోలినామియల్. సో ఇంతకు ముందు లీనియర్ మనం నేర్చుకున్నాం, క్వాడ్రటిక్ ఫ్యాక్టరైజేషన్ చూసాం కాబట్టి ఇక ఈ టాపిక్ లోనే అతి ముఖ్యమైన అంశం క్వాడ్రటిక్ పోలినామియల్ కి జీరోస్ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్వాడ్రటిక్ పోలినామియల్ అంటే ఏమిటి, క్వాడ్రటిక్ పోలినామియల్ ఎలా ఉంటుందో ఇంతకు ముందు కూడా చూసాం కనుక ముందు అది మెన్షన్ చేద్దాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పోలినామియల్ ఇన్ x ఈజ్ ax² + bx + c. హియర్ a ≠ 0. ఇది ఫస్ట్ స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. అంటే మనకి క్వాడ్రటిక్ పోలినామియల్ అనగానే దాని జనరల్ ఫార్మ్ కంప్లీట్ గా 3 టర్మ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి x² కోఎఫిషియంట్ a, x కోఎఫిషియంట్ b, కాన్స్టెంట్ c అనుకున్నాం. ఇది క్వాడ్రటిక్ అని పిలవాలంటే a షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకనంటే ఇక్కడ టర్మ్ 0 అయిపోతే డిగ్రీ 2 ఉండదు. సో బీసీలు 0 ఉండొచ్చు తప్ప ఏ 0 ఉండకూడదు. ఇది మెయిన్ కండిషన్. ఇప్పుడు దీనికి జీరో వాల్యూస్ మనం ఇంతకుముందు గ్రాఫికల్ గా కూడా చూసాం. క్వాడ్రటిక్ కి హైయెస్ట్ 2 జీరో వాల్యూస్ ఉండే అవకాశం ఉంటుంది.
దీని యొక్క 2 జీరో వాల్యూస్ కూడా రెండు నేమ్స్ ఇద్దాం. వాటిని ఆల్ఫా బీటా అని మనం అనుకుంటాం. లెట్ ద 2 జీరో వాల్యూస్ ఆర్ ఆల్ఫా కామా బీటా. సో క్వాడ్రాటిక్ పోలినామిల్ ఇది, దానికి రెండు జీరో వాల్యూలు ఆల్ఫా బీటా అనుకుంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం రఫ్ గా ఇంతకుముందు కూడా చూసాం. సపోజ్ మనకి ఇక్కడ 2x² ప్లస్ 7x ప్లస్ 6 ని చూసినప్పుడు మనకి దీన్ని విడగొట్టినప్పుడు మనకి ఎలా వచ్చింది? ఒకటేమో x ప్లస్ 2 అని వచ్చింది, అలాగే ఇంకొకటి 2x ప్లస్ 3 అని ఫ్యాక్టర్స్ గా వచ్చాయి. సో ఇది జీరో అవ్వాలంటే టోటల్లీ ఈ బ్రాకెట్స్ యొక్క ప్రోడక్ట్ జీరో అవ్వాలి. అంటే దీని నుంచి ఒక x వాల్యూ, దీని నుంచి ఒక x వాల్యూ వస్తుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఆల్ఫా బీటా జీరో వాల్యూస్ వచ్చాయి అంటే వాటి నుంచి మనం రెండు ఫ్యాక్టర్స్ ని ఈజీగా రాసుకోవచ్చు. రెండు ఫ్యాక్టర్సే కాకుండా ఇంటూ ఎనీథింగ్ ఎక్కడ ఉన్నా కూడా జీరో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి ప్రోడక్ట్ జీరో అయినప్పుడు మనం ఇక్కడ ఇంటూ కే అని ఏది రాసుకున్నప్పటికీ జీరో అవుతుంది, అంతే కదా? ఎందుకంటే సమ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే కే ఇంటూ పి ఆఫ్ ఎక్స్ కూడా జీరోయే, కే కాన్స్టెంట్ అయినప్పుడు. సో అదే విధంగా ఇక్కడ ఇంతకు ముందు మనం ఫ్యాక్టర్స్ ని బట్టి జీరో వాల్యూలు రాస్తాం. ఇక్కడ రివర్స్ గా జీరో వాల్యూలు మనకు ముందే తెలిసినప్పుడు రెండు ఫ్యాక్టర్స్ ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, -2 జీరో వాల్యూ కాబట్టి x ప్లస్ 2 ఫ్యాక్టర్ వచ్చింది. అలాగే ఆల్ఫా అనేది జీరో వాల్యూ అంటే ఈ బ్రాకెట్ ప్లేస్ లో ఏం రావాలి? x మైనస్ ఆల్ఫా రావాలి. అలాగే బీటా అనేది జీరో వాల్యూ అయ్యింది అంటే మరొక బ్రాకెట్ లో x వాల్యూ ఏమొచ్చి ఉండాలంటే ఆ ఫ్యాక్టర్ ఏమొచ్చి ఉండాలి? x మైనస్ బీటా వచ్చి ఉండాలి. ఇంటూ ఎనీథింగ్ మనకు ఉండొచ్చు కాబట్టి టోటల్లీ దీని ఫ్యాక్టర్స్ ఈ రూపంలో ఉండాలి. ఇదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి రఫ్ గా ఇది చూపించింది ఎందుకంటే స్టూడెంట్స్ అవగాహన కోసం. ఇప్పుడు దీని ఆధారంగా నెక్స్ట్ స్టెప్ లో మనం ఆల్ఫా బీటాలను బట్టి రాయగలిగిన క్వాడ్రాటిక్ పోలినామిల్ ఏవి రాయగలమో ఫ్యాక్టర్స్ చూద్దాం. therefore x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా ఆర్ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పోలినామియల్. అంతే కదా? దీనికి ఆల్ఫా బీటా జీరోస్ కావాలంటే ఆల్ఫా జీరో వాల్యూ వచ్చే విధంగా x మైనస్ ఆల్ఫా అని, బీటా జీరో వాల్యూ వచ్చే విధంగా x మైనస్ బీటా అనేది టూ ఫ్యాక్టర్స్. ఇక్కడ మైనస్ ఏ ఎందుకు వచ్చింది? మనకి ఇక్కడ ఆల్ఫా బీటా ఆన్సర్స్ రావాలంటే దీనికి నెగిటివ్ ఆపోజిట్ సింబల్ ఇక్కడ ఉండాలి. ఇది ప్లస్ ఆల్ఫా అనుకుంటే ఇది మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ మైనస్ సింబల్ తో ఉంటే ఈ బ్రాకెట్ లో ప్లస్ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్. ఈ రెండు ఫ్యాక్టర్స్ తో పాటు క్వాడ్రాటిక్ పోలినామియల్ మనకి కావాలంటే ఇంటూ ఎనీథింగ్ తీసుకున్నా అక్కడ జీరో వాల్యూకి సమానం అవుతుంది కాబట్టి కే అనేటువంటి ఒక కాన్స్టెంట్ మనం తీసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ లో అదే మనం మెన్షన్ చేస్తున్నాం. therefore ax² plus bx plus c equal to k into x minus alpha to x minus beta where k is a constant. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మనకిచ్చిన క్వాడ్రాటిక్ పోలినామియల్ ని రెండు ఫ్యాక్టర్స్ గా విడగొడితే ఇవి జీరో వాల్యూలు అయినప్పుడు ఇలా రావాలి ఆ రెండు ఫ్యాక్టర్స్. మరి k ఎందుకు రాసాము? k అనేది ఎనీ కాన్స్టెంట్ బికాస్ ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇలా ఉన్నప్పటికీ దీని జీరో వాల్యూ అనేది k ఇంటూ సంథింగ్ కి సమానం అవ్వచ్చు. ఆ k కూడా జీరోకి బయలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ క్వాడ్రాటిక్ పోలినామియల్ ని ఒక కాన్స్టెంట్ మొత్తంతో మల్టిప్లై చేసినప్పటికీ అవే జీరో వాల్యూస్ ఉంటాయి, మారవు అని మనం తెలియడానికి. ఇప్పుడు ఇందులో మనం దీన్ని కంటిన్యూ చేస్తే నెక్స్ట్ స్టెప్ ని ఈ k ఇంటూ, సో లోపల చూడండి ఈ ప్రోడక్ట్ మనం పూర్తి చేయాలి. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఫస్ట్ x తో x ని ఇంటూ చేస్తాం. సో x ఇంటూ x కెన్ బి రిటన్ యాజ్ x² మైనస్ x ఇంటూ బీటా. సో ఇట్ ఈస్ x బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ x. So it is alpha x. Last minus alpha into minus beta. Minus into minus plus. So plus alpha beta. So ఈ రెండు బ్రాకెట్స్ యొక్క మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి 4 టర్మ్స్ ఇక్కడ రాస్తాం. దీన్ని మరింత షార్ట్ ఫామ్ లో రాయడం కోసం నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయొచ్చు? k ఇంటూ ఇక్కడ x² టర్మ్ తో పాటు మిడిల్ లో రెండు చూడండి, ఈ రెండు చోట్ల కూడా x ఉంది, మైనస్ కామన్ గా ఉంది. సో మైనస్ x అనేది కామన్ తీస్తే మిగిలేది ఏమిటో ఒక చోట ఆల్ఫా ప్లస్ ఇంకో చోట బీటా. అంటే మైనస్ ఆఫ్ అని ముందుగా రాసుకుంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ గా దీన్ని రాయవచ్చు. ఇది జాగ్రత్తగా నోటీస్ చేయండి. సో ఇది మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ అనే రెండు టర్మ్స్ ని మైనస్ ఎక్స్ అనేది కామన్ తీసి ఆల్ఫా ప్లస్ బీటాగా రాస్తాం. ఇక్కడ బోత్ ప్లేసెస్ లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ బయట రాసినప్పుడు లోపల మాత్రం ప్లస్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది? ఇక్కడ యాక్చువల్లీ ax² ప్లస్ bx ప్లస్ c. అంటే ఒరిజినల్ గా ఇలా ఉండాల్సినటువంటి ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ ని ఈ రూపంలో మనం విడగొట్టినప్పుడు ఫ్యాక్టర్స్ గా బోత్ సైడ్స్ కూడా చూడండి, ఇక్కడ ax² ఉంటే ఈసారి ఇక్కడ kx² అవుతుంది. అంటే ఈ విధంగా మనం పోల్చవచ్చు. బోత్ సైడ్స్ కూడా కోఎఫిషియన్స్ ని మనం పోల్చవచ్చు. ఇప్పుడు దీన్ని k తో కంప్లీట్ గా ఇంటూ చేసి మనం రాసుకుంటే k ఇంటూ x² మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్
k ఇంటూ ఆల్ఫా బీటా అవుతుంది. చూడండి ఎవ్రీ టైం కి ఇంటూ k రాశాను నేను. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఏం కంపేర్ చేయొచ్చు, కోఎఫిషియెంట్స్ ని పోల్చుకోవచ్చు. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ని పోల్చితే ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కి ఈక్వల్ అవ్వాలంటే k వాల్యూ ఎంత అవ్వాలి, a అవ్వాలి. సో a అన్నా k అన్నా ఇక్కడ ఒకటే అన్నమాట. దేర్ఫోర్ నెక్స్ట్ స్టెప్ లో ఏం రాయొచ్చు ఫస్ట్ మనం, సో a ఇజ్ ఈక్వల్ టు k. ఇది ఫస్ట్ వచ్చే రిలేషన్. ఎక్స్ స్క్వేర్ కి ముందు కోఎఫిషియంట్ a, ఈ రిలేషన్ లో k కి ఈక్వల్ అయింది. ఇక నెక్స్ట్ b, ఈ b అనేది దేనికి ఈక్వల్ అవుతుందో ఇక్కడ చూడండి. సో b ప్లేస్ లో రైట్ సైడ్ ఏమొచ్చింది, b అనేది x కోఎఫిషియంట్. ఇక్కడ x కోఎఫిషియంట్ అంటే ఇది మొత్తం మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో మైనస్ k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇక కాన్స్టెంట్ c ఉంటే ఇక్కడ దాని బదులు ఇది మొత్తం వచ్చింది. సో c ఈక్వల్ టు k ఇంటూ ఆల్ఫా బీటా. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ స్టెప్ లో ఈ a ఈజ్ ఈక్వల్ టు k ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ k ప్లేస్ లో మనం a రాసుకోవచ్చు. సో b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆల్ఫా బీటా. సో ఇక్కడ a అన్నా k అన్నా ఒకటేనే ఈ రిలేషన్ ని k ప్లేస్ లో a తో సబ్మిట్ చేసాం. ఇప్పుడు మీకు ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ రెండింటిని గమనిస్తే ఒక రెండు ప్రధానమైన అంశాలు మనకు తెలుస్తాయి. ఆల్ఫా బీటా అనేది జీరో వాల్యూస్. సో ఆ జీరో వాల్యూస్ కి కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ లోనే ఉంది. జీరో వాల్యూస్ యొక్క టోటల్ ఎక్కడ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా. జీరో వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా. ఈ బిఏసి అన్ని కూడా మనకి కోఎఫిషియెంట్స్. సో ఈ ఇంటూలో ఉన్న మైనస్ ఎయిట్ తీసుకొస్తే ఏమవుతుంది, బైలోకి వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనే వాల్యూ దీంట్లోంచి మనం రాసుకుంటే మైనస్ బి బై ఏ అవుతుంది. దేర్ ఫోర్ దీని నుంచి మనం చెప్పగలిగింది సమ్ ఆఫ్ ద జీరో వాల్యూస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఈ ఏ బైలోకి వచ్చింది, మైనస్ సింబల్ కూడా బైలోకి వస్తుంది కనుక. ఇక ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అనే వాల్యూ రాయాలంటే ఈ ఏ మాత్రమే ఇది షిఫ్ట్ అవుతుంది. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఇప్పుడు నేను ఈ చివరిలో హైలైట్ చేస్తున్నటువంటి ఈ రెండు కూడా మనకి మెయిన్ రిలేషన్స్ అవుతాయి. ఈ రిలేషన్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. చూడండి జీరోస్ అంటే ఆల్ఫా బీటా, కోఎఫిషియెంట్స్ అంటే ఏబిసి. సమ్ ఆఫ్ ద జీరోస్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. బి బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే జీరో వాల్యూని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు కూడా మెయిన్ రిలేషన్స్. మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ లో ముందు ఈ రెండు రిలేషన్స్ ని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ క్వాడ్రాటిక్ పోలినామిల్ కి సంబంధించి జీరోస్ కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్. ఇక జీరో వాల్యూలు ఇస్తే డైరెక్ట్ క్వాడ్రాటిక్ పోలినామిల్ ఎలా రాయొచ్చో కూడా ఈ ఈక్వేషన్ బట్టి మనం నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. నౌ ఫైండింగ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ విత్ ద గివెన్ జీరోస్. సో ఇప్పుడు మనం రివర్స్ గా జీరో వాల్యూస్ మనకి ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పోలినామియల్ ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ప్రాబ్లంలో జీరో వాల్యూస్ కానీ వాటి సమ్ కానీ ప్రోడక్ట్ కానీ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెట్ ద టూ జీరో వాల్యూస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈస్ ఆల్ఫా కామా బీటా. మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్ అన్నాం కాబట్టి దానికి రెండు జీరో వాల్యూస్ మాక్సిమం ఉంటాయి కనుక వాటిని ఆల్ఫా బీటా అని రిప్రజెంట్ చేసాం ఇంతకు ముందులాకి. ఎప్పుడైతే ఇవి రెండు జీరో వాల్యూస్ దాని నుంచి మనం ఏం రాయొచ్చు నెక్స్ట్, therefore the required quadratic polynomial equal to, అంటే దీని ఆధారంగా రెండు జీరో వాల్యూస్ ఆధారంగా మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పోలినామియల్. ఇంతకు ముందే మీకు చెప్పుకున్నట్లుగా ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి k అనేటువంటి ఒక కాన్స్టెంట్ ని కూడా ఇందులో తీసుకోవాలి. సో k ఇంటూ, ఎందువల్ల అంటే జీరో వాల్యూస్ బట్టి రాసిన ఫ్యాక్టర్స్ ని ఇంటూ k మల్టిప్లై చేసినప్పటికీ ఆ జీరో వాల్యూస్ మారవు కాబట్టి. సో k ఇంటూ ఆల్ఫా ఒక జీరో వాల్యూ కనుక ఇక్కడ ఒక ఫ్యాక్టర్ గా మనం ఏం రాస్తాం, ఎక్స్ మైనస్ ఆల్ఫా. బికాస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అయితేనే జీరో వాల్యూ ఆల్ఫా అవుతుంది. ఫర్ ద జీరో వాల్యూ ఆఫ్ బీటా వీ కెన్ రైట్ ద ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ బీటా. సో కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. హియర్ కే బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. సో కే ఈజ్ ఏ రియల్ నంబర్ ఆర్ కాన్స్టెంట్ అని మనం రాయొచ్చు. సో టోటల్ గా దీన్ని మనం సింప్లిఫై చేస్తే సరిపోతుంది. అంటే ఎప్పుడైనా క్వాడ్రాటిక్ పోలినామియల్ మనకు కావాలంటే జీరోస్ ఇచ్చినప్పుడు ఇలా k ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. దీన్ని మరింత సింప్లిఫై చేసి మనం రాయడానికి వీలుగా నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేద్దాం. సో k ఇంటూ అనేది చూసినట్లయితే
ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇక్కడ వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో ఇంతకు ముందు రాసిందే మళ్ళీ రాద్దాం. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్. సో ముందు ఎక్స్ తో మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ బీటా, సో ఎక్స్ ఇంటూ బీటా, ఎక్స్ బీటా ఆర్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా. సో దీనిలో కే ఇంటూ పక్కన పెడితే ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి ఈ రెండు టర్మ్స్ లో ఎక్స్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మైనస్ అండ్ ఎక్స్ అనేది కామన్ తీస్తే ఒక చోట ఆల్ఫా ప్లస్ ఇంకో చోట బీటా ఉంటుంది. సో ఇందులో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్ గా రాసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. అంటే చూడండి మనం చేసిన పని, మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ అని రాయకుండా మైనస్ ఆఫ్ అనేది కామన్ తీసాం. సో మైనస్ కామన్ తీయడం వల్ల మిడిల్లో సింబల్ ప్లస్ గా మారింది. మైనస్ ఇంటూ ప్లస్ అగైన్ మైనస్ అవుతుంది. చివర ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో దీన్నే మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములాగా ఉపయోగిస్తాం. ఇప్పుడు గివెన్ జీరోస్, జీరో వాల్యూస్ ఇచ్చినప్పుడు, జీరో వాల్యూస్ మనకి తెలిసినప్పటికీ లేదా వాటి సమ్ అండ్ ప్రోడక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ తర్వాత ఉన్నది ఏంటి, ఎక్స్ ఇంటూలో ఉన్న కోఎఫిషియంట్ అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్, ఇది ఆల్ఫా ప్లస్ బీటా కూడగా వచ్చే మొత్తం. చివర కాన్స్టెంట్ ప్లేస్ లో ఉన్న చూడండి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో దీని జనరల్ వేలో చెప్పాలంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని మనం మాటల రూపంలో చెప్పవచ్చు. సో మనకి ఇప్పుడు ముందు చేయబోయే ప్రాబ్లమ్స్ లో క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కోమని అడిగినప్పుడు జీరో వాల్యూస్ ఆల్ఫా బీటా ఇచ్చినా లేదా టోటల్ వాటి సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చినా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం చేయవచ్చు. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక్కునే విధానం. సో ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అన్నిటిని ఒకసారి మనం మెన్షన్ చేసుకుందాం. సో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు మనకు అవసరమైనటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఫస్ట్, ఫర్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, హియర్ a is not equal 0, a, b, c are real numbers. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ కి ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం, జీరో వాల్యూస్ కి కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ రాస్తున్నాం. జీరో వాల్యూస్ ఏమో ఆల్ఫా బీటా అనుకుని, కోఎఫిషియెంట్స్ ఇక్కడ కనిపిస్తున్న ఏబిసి అనుకుంటే, సమ్ ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ మనం చేసాం. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ మీన్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే బి మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఈ ఏబిసి అనే లెటర్స్ మనం ఏవైనా పెట్టుకోవచ్చు తప్ప ఈ రూల్ మనకి మారదు. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఎప్పుడు చేసినా ఏం రావాలి అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది అనేది ఒక మెయిన్ రిలేషన్. సమ్ తో పాటు నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ అంటే ఇంటూ చేస్తే వచ్చేది ఏమవుతుందో కూడా ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇట్ మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, ఏ ఆల్వేస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఈ రెండు కూడా మెయిన్ రిలేషన్స్. మనం రాబోయే ఎక్సర్సైజ్ కూడా మెయిన్ ప్రాబ్లమ్స్ దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి. సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వెరిఫై చేయాలంటే జీరోస్ కనుక్కుని కూడితే మైనస్ వి బై ఏ రావాలి, మల్టిప్లై చేస్తే అంటే గుణిస్తే సి బై ఏ రావాలి. ఇది మనకి రిలేషన్షిప్ వెరిఫై చేయటం. ఇప్పుడే మనం ఇంతకు ముందు నేర్చుకున్న క్వాడ్రాటిక్ పోలినామియల్ డైరెక్ట్ గా కనుక్కునేటువంటి ఫార్ములా అనేది కూడా మనం రాద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్, then the quadratic polynomial equal to k into x square minus of alpha plus beta into x plus alpha beta, where k belongs to set of real numbers. ఇప్పుడే మనం చూసాం ఇది ఎలా వచ్చిందో కూడా. అంటే k అనేది ఇక్కడ కాన్స్టెంట్, ఆ ప్లేస్ లో ఏదైనా మనం తీసుకోవచ్చు. దానిలో ఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని డిఫరెంట్ క్వాడ్రాటిక్ పోలినామియల్స్ మనకు వస్తాయి. బట్ ఈ మెయిన్ పోలినామియల్ ఈ లోపలది అనమాట. అంటే x స్క్వేర్ మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇప్పుడు పోలినామియల్స్ లోని సెకండ్ ఎక్సర్సైజ్ పార్ట్ మొత్తం డిపెండ్ అయి ఉండేది ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ని బట్టే. సో ఈ కాన్సెప్ట్స్ ని బట్టి చేయగలిగే ప్రాబ్లమ్స్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని ముందుగా మనం సాల్వ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ మనం ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న మెయిన్ కాన్సెప్ట్స్ ని బట్టి చేసే ప్రాబ్లం. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకుని x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 తీసుకుని జీరోస్ వాల్యూస్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ కోఎఫిషియంట్స్ అంటే
సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ మనం వెరిఫై చేయాలి. సో దీనికోసం ముందుగా ఏం చేస్తాం, జీరో వాల్యూ కనుక్కోవాలంటే ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోవచ్చు. కాబట్టి ఫస్ట్ దీని ప్రాబ్లం సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు లెట్ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పోలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరో వాల్యూస్. సో ఈ వాల్యూ మొత్తాన్ని ముందుగా మనం జీరోకి సమానం చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0 అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని రెండు ఫ్యాక్టర్స్ గా విడగొడితే దాన్ని జీరోకి ఈక్వల్ చేసినప్పుడే మనం జీరో వాల్యూస్ కనుక్కోగలం. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్. ఫ్యాక్టరైజేషన్ అంటే మనకు తెలుసు, ఈ చివర ఉన్నటువంటి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, లాస్ట్ ఉన్న కాన్స్టెంట్ ని మనం మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1 ఇంటూ 10. సో ఇక్కడ రఫ్ గా మనం పక్కన చూపిస్తే 1 ఇంటూ 10 ఎంతో మనం రాసుకుంటాం. 110 ఈజ్ 10. సో ప్రోడక్ట్ అనేది 10 రావాలి. 10 యొక్క ఫ్యాక్టర్స్ లో సమ్ 7 వచ్చేవి ఉన్నాయి. చూడండి 10 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 110, 2 5s మాత్రమే ఉంటాయి. బట్ 2 5 అనేది మనకి 7 ని రప్పిస్తాయి. సో 2 5s ఆల్సో 10, 2 ప్లస్ 5 మాత్రం 7. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే మనం ఏం చేయాలి, ఈ జీరో వాల్యూస్ ని మనం సాల్వ్ చేయాలంటే ఈ మిడిల్ లో ఉన్నటువంటి 7x ని 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేసి రాయాలి. 7 ప్లేస్ లో 2 5 విడిగా రావాలంటే 2x 5x. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తాం, మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లేస్ లో 2x ప్లస్ 5x ప్లస్ 10. 10 బదులుగా కూడా మనం ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 5 కూడా రాసుకోవచ్చు. మనకి కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. సో 2 5s ఆర్ 10. ఇక్కడ కోఎఫిషియంట్ ఎలాగో 1 ఉంది కనుక 10 ని డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ గా 2 5s గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి 4 టర్మ్స్ లో ఎవ్రీ 2 టర్మ్స్ లోనూ మనం కామన్ పార్ట్ ని బయటికి తీయొచ్చు. సో ఈ రెండిట్లోనూ కామన్ పార్ట్ చూస్తే ఫస్ట్ 2 టర్మ్స్ లో x ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. చూడండి x బోత్ ప్లేసెస్ లో ఉంది. సో ఇన్ ఎక్స్ స్క్వేర్ we can write x into x. అంటే x స్క్వేర్ రావాలంటే x into ఇన్నర్ గా మనం ఏం రాయాలి, x రాయాలి. x into x, x స్క్వేర్ ప్లస్ to get 2x we have to multiply x with 2. So x into x plus x into 2. ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీస్తే ఫస్ట్ ప్లేస్ లో x మిగిలింది, సెకండ్ దాంట్లో 2 మిగిలింది. ఇన్ ద సేమ్ వే ఈ రెండిట్లో చూడండి, ఈ రెండిట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. అన్ని సింబల్స్ ప్లస్ కాబట్టి ప్లస్ 5 అనేది మనం కామన్ తీస్తే సో ఇక్కడ x ఉంది, 5 కాకుండా ఇక్కడ ప్లస్ 2 ఉంది. సో ఈ బ్రాకెట్ లో కూడా మనకు వచ్చేది x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు టోటల్ గా చూడండి 2 బ్రాకెట్స్ కూడా సేమ్ ఫ్యాక్టర్ తో మనకి వస్తాయి. ఇక్కడ x ప్లస్ 2, ఇక్కడ x ప్లస్ 2. సో టోటల్లీ x ప్లస్ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో x ప్లస్ 2 బయటికి తీస్తే ఇంటూ లో ఒక చోట x ప్లస్ ఒక చోట 5. సో ఒక x ప్లస్ 5 అనేది నెక్స్ట్ బ్రాకెట్ గా మనకు వస్తుంది. x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 5 is equal to 0. సో ఆల్రెడీ ఈ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టుగా క్వాడ్రాటిక్ పోలినామియల్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ 2 లీనియర్ పోలినామియల్స్. 2 లీనియర్స్ గా మనం మార్చాం. అది 0కి ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో ఈ ప్రోడక్ట్, రెండిటి ప్రోడక్ట్ 0 అవ్వాలంటే వాటిలో ఏదో ఒకటి 0 అవ్వాలి. కాబట్టి ఇండివిజువల్ గా వాటిని మనం 0కి సమానం చేయొచ్చు. సో x ప్లస్ 2 is equal to 0 ఆర్ x ప్లస్ 5 is equal to 0. ఈ రెండు బ్రాకెట్స్ లో ఏదో ఒకటి 0 అవ్వాలి. ఇప్పుడు దీన్ని బట్టి x ఎంత అవుతుందో మనకి 0 వాల్యూ కలుస్తుంది. ఈ ప్లస్ 2 ఇటు షిఫ్ట్ అయితే మైనస్ అవుతుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేసి రాస్తే x ఈజ్ ఈక్వల్ టు -2. ఇక ఈ కండిషన్ నుంచి ప్లస్ 5 ని ఇలా షిఫ్ట్ చేసినప్పుడు అది -5 అవుతుంది కనుక x ఈజ్ ఈక్వల్ టు -5. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క జీరో వాల్యూస్ ఆర్ జీరోస్ అనేది మనం కనుక్కున్నాం. ఆ జీరో వాల్యూస్ నే మనం ఆల్ఫా అండ్ బీటా అంటాం. సో ఆల్ఫా అనేది ఒక జీరో వాల్యూగా తీసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2, ఎనదర్ జీరో వాల్యూ బీటా ఈజ్ ఈక్వల్ టు -5 అని చెప్పొచ్చు. సో ఫైండ్ ద జీరోస్ అనే పార్ట్ మనకు పూర్తయింది. 2 జీరో వాల్యూలు మనం కనుక్కున్నాం. మరి ఈ జీరో వాల్యూస్ కి కోఎఫిషియెంట్స్ తో రిలేషన్ కూడా కనుక్కోవాలి. ఒకసారి ఈ జీరో వాల్యూస్ ఎలాగో రాసాం కనుక మరింత అవగాహన కోసం మనం కోఎఫిషియెంట్స్ కూడా ఒకసారి ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇదే ప్రాబ్లం లో ఉన్న కోఎఫిషియెంట్స్. కోఎఫిషియెంట్స్ అంటే ఏమిటి, మనకి ఏబిసి. సో ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ కనుక వరుసగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, కాన్స్టెంట్ సి. సో ఏ వాల్యూ చూడండి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1, బి 7, సి 10. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 7, సి ఈజ్ ఈక్వల్ టు 10. సో టోటల్ గా ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ జీరోస్ కనుక్కున్నాం. జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి రిలేషన్ మనం స్టడీ చేయడం కోసం ఆ రెండింటిని కూడా ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం వెరిఫికేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ అనేది మనం చేయాల్సింది కనుక వెరిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఈ వెరిఫికేషన్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి,
ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి జీరో వాల్యూస్ కి రెండు ప్రాసెస్లు మనం చేయాలి. ఒకటి సమ్, మరొకటి ప్రోడక్ట్. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత అవుతుందో మనం నెక్స్ట్ రాసుకుంటాం. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే చూడండి, ఇక్కడ ఆల్ఫా వాల్యూ -2 ప్లస్ బీటా వాల్యూ -5. -2 -5, బట్ మిడిల్లో ప్లస్ ఉంది కనుక ప్లస్ ఇంటూ మైనస్ ఫైనల్లీ మైనసే. సో బోత్ నెగిటివ్ నెంబర్స్ మనం యాడ్ చేసినప్పుడు మళ్ళీ నెగిటివే వస్తుంది కనుక దీని రిజల్ట్ మనకి ఎంత అవుతుంది? -7. చూడండి, -2 ప్లస్ -5 ఈక్వల్ టు -7. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా -7 వచ్చింది. బట్ మనం నేర్చుకున్న రిలేషన్షిప్ లో సమ్ ఆఫ్ ద జీరోస్ దేనికి ఈక్వల్ అవ్వాలి? -b/aకి ఈక్వల్ అవ్వాలి. సో అందుకే నేను నెక్స్ట్ స్టెప్ లో అసలు -b/a అంటే ఈ ప్రాబ్లం లో ఎంత అవుతుందో రాస్తున్నాను. దీన్ని డైరెక్ట్ గా -b/a ఈక్వల్ చేయొచ్చు, లేదా ఇలా చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది. -b/a అంటే ఎంత? సో చూడండి, మైనస్ ప్లేస్ లో మైనస్ b. సో ఇక్కడ మీరు b అబ్జర్వ్ చేస్తే అది 7. సో 7/a అంటే 1. సో 7/1 is 7. సో ఇట్ ఈస్ ఆల్సో -7. చూడండి, a బదులు 1 రాస్తాం, 7/1 అగైన్ 7 వచ్చింది. అంటే చూడండి, సమ్ ఆఫ్ ద జీరోస్ మనం రియల్ గా చేస్తే ఎంత వచ్చిందో, కోఎఫిషియెంట్స్ ని బట్టి -b/a చేసినా అంతే వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అదే ఫస్ట్ రిలేషన్షిప్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -b/a అని రాయొచ్చు. దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆర్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు -b/a. సో దీన్ని నేను ఇక్కడ హైలైట్ చేసి ఇలా పెడుతున్నాను, ఎందుకంటే ఇది ఒక రిలేషన్ మనం వెరిఫై చేసాం. సేమ్ ఇదే వేలో ప్రోడక్ట్ కూడా మనం వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ మనం చేద్దాం. అంటే ఆల్ఫా ఇంటూ బీటా, మనకు వచ్చిన ఆల్ఫా బీటాని ఇంటూ చేయాలి. సో ఇంటూ చేయడం అంటే ఇక్కడ చూడండి, ఒకటి -2 ఇంటూ -5. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ సమ్ కాబట్టి నెగిటివ్ అయింది. ఇది ప్రోడక్ట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 5 10. సో 2 5s are 10. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ మనకి 10 వచ్చింది. బట్ యాజ్ పర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు c/a. ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. అంటే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏమిటి? c/a చేసినా ఇంతే వస్తుందా అనేది చేయాలి. సో ca ఇక్కడ ఉన్నాయి, c అంటే 10, a అంటే 1. సో c/a ఈక్వల్ టు 10/1. ఇట్ ఈస్ ఆల్సో 10. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ హియర్ ఈక్వల్ టు c/a. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దేర్ ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. దిస్ ఈస్ అనదర్ రిలేషన్. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ కి మనం చెక్ చేయాల్సినటువంటి రిలేషన్షిప్స్ ఈ రెండే. సో ఈ రెండు కూడా కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి చివరిగా మనం ఏం రాయొచ్చు? కన్క్లూజన్ హెన్స్ వెరిఫైడ్. అంటే ప్రాబ్లం లో ఏదైతే మనల్ని వెరిఫై చేయమనుందో హెన్స్ వెరిఫైడ్. విచ్ ఈస్ వెరిఫైడ్? we have verified the relationship between the zeros and the coefficients. బికాస్ చూడండి, ఇక్కడ జీరోస్ సమ్ కోఎఫిషియెంట్స్ లో -b/a కి ఈక్వల్ అయింది. జీరోస్ యొక్క ప్రోడక్ట్ కోఎఫిషియెంట్స్ ప్రకారం c/a కి ఈక్వల్ అయింది. ఇదే విధంగా మనం ఎప్పుడు క్వాడ్రాటిక్ ఇచ్చి ఈ రిలేషన్ వెరిఫై చేయమన్నా ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 3. Find the zeros of the polynomial x square minus 3 and verify the relationship between the zeros and the coefficients. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఇక్కడ సేమ్ మ్యాటర్ ఇవ్వబడింది, కానీ పోలినామియల్ మాత్రం x² - 3. అంటే ఇక్కడ ఒక టర్మ్ కూడా మిస్ అయింది కాబట్టి దీనికి ఇంకా ఈజీగా మనం జీరో వాల్యూస్ ని కనుక్కోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దాం? లెట్ ముందు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ x² - 3ని 0కి ఈక్వల్ చేద్దాం. బికాజ్ మనం జీరో వాల్యూస్ కనుక్కోవాలంటే ఆ పోలినామియల్ మొత్తాన్ని p of x ని 0 అనుకోవాలి. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం రెండు రకాలుగా చేయొచ్చు. ఇది ఫ్యాక్టరైజేషన్ మనకి ABC లేవు కనుక ఆ ప్రాసెస్ అవసరం లేదు. a² - b² రూపంలో చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా x వాల్యూని ఇది షిఫ్ట్ చేసి కూడా చేయొచ్చు. చూడండి, మనకి x ఒక చోటే ఉండడం వల్ల -3 అంటే షిఫ్ట్ చేస్తే డైరెక్ట్లీ x² వస్తుంది. సో x² is equal to 3. సో -3 ఇటు +3 అయింది. x² వాల్యూ 3 అంటే x వాల్యూ ఎంత? సో స్క్వేర్ కి ఆపోజిట్ గా మనకి రూట్ వస్తుంది. బట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అయినప్పటికీ ఒక రూట్ వాల్యూకి +or- 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా మనం ఏం చేయవచ్చు? +or- గా రాయొచ్చు. బికాస్ ఎవ్రీ రూట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆన్సర్స్. కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 లోనే ఒకటి +√3 ఇంకోటి -√3. వాటినే మనం ఏగా తీసుకోవచ్చు? జీరోస్ గా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం జీరో వాల్యూస్ ఫైండ్ చేసాం. దేర్ ఫోర్ జీరో వాల్యూస్ రెండు ఉంటాయి అనుకున్నాం. వాటిలో ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 అనుకుంటే, అగైన్ మనకి రెండవ జీరో వాల్యూ బీటా ఈక్వల్ టు
-√3 అని చెప్పవచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు +√3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగానే జీరోస్ రాసాం కాబట్టి ఒకసారి కోఎఫిషియెంట్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ఏవి? కోఎఫిషియెంట్స్ అంటే మనం ఏబిసి కంపేర్ చేయటం. ఏ అంటే x² కోఎఫిషియెంట్, సో ఇట్ ఈస్ 1. సో కోఎఫిషియెంట్స్ లో ఏ వాల్యూ 1. ఇక బి అంటే ఎక్స్ కోఎఫిషియెంట్, బట్ ఇక్కడ చూడండి ఏబిసి 3 పదాలు లేవు, మిస్ అయిందే ఇక్కడ బి, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియెంట్ బట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కనుక బి వాల్యూని మనం ఎలా తీసుకోవాలి? 0. అండ్ సి మీన్స్ కాన్స్టెంట్. ఈ పొలినామియల్ లో కాన్స్టెంట్ అంటే సింబల్ తో సహా ఇక్కడ -3, సో సి వాల్యూ -3. సో కోఎఫిషియెంట్స్ ఏబిసి వరుసగా 1, 0, -3. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్షిప్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే మనం వెరిఫై చేద్దాం. సో దీనికోసం వెరిఫికేషన్ అని మళ్ళీ మనం తీసుకున్నాం. ఈ వెరిఫికేషన్ లో ఫస్ట్ ఏం చేస్తాం? జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి కాబట్టి జీరోస్ యొక్క సమ్ ఎంత, ప్రోడక్ట్ ఎంత, సేమ్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ముందే రెండు యాడ్ చేయాలి కదా. సో ఆల్ఫా అంటే √3 ప్లస్ బీటా -√3. ఒక రకంగా ఈ రెండు ఒకదానికొకటి మరి ఎడిటివ్ ఇన్వర్స్లుగా ఉన్నాయి, అంటే ఒకదాని యొక్క సింబల్ మారిస్తే ఇంకోటి వచ్చింది కనుక ఈ రెండు ప్లస్ చేసినప్పుడు ఈ ప్లస్ అండ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో +√3 లోంచి -√3 సబ్స్ట్రాక్ట్ అయితే 0 అయిపోయింది. చూడండి ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ 0 ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫాబెటల్ ప్రకారం. బట్ యాజ్ పర్ కోఎఫిషియెంట్స్ సమ్ ఆఫ్ ద జీరోస్ షుడ్ బి ఈక్వల్ టు -b/a. సో -b/a ఎంత అయింది ఈ ప్రాబ్లంలో? మైనస్ బి ఆల్రెడీ 0 చూడండి, a1. సో b/a ప్లేస్ లో 0/1. బట్ 0 ఎనీ నాన్ జీరో నెంబర్ ఈజ్ 0. 0 ఎనీథింగ్ మనకి 0 అవుతుంది కాబట్టి ఇక్కడ సమ్ చేస్తే ఎంత వచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది. సో ఫస్ట్ రిలేషన్ ఈజ్ వెరిఫైడ్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అనేటువంటి మొదటి రిలేషన్ మనం వెరిఫై చేసాం ఇంతకుముందు ప్రాబ్లంలో లాగే. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ప్రోడక్ట్ కూడా చేయాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు రెండింటిని ఇంటూ చేయాలి. సో ఆల్ఫా అంటే చూడండి మనకి √3 ఇంటూ బీటా అంటే -√3. బట్ ఇక్కడ దీని వాల్యూ అబ్జర్వ్ చేయండి, ఇది ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ అంటే ప్లస్ మైనస్ విడివిడిగా ఉన్నాయి, క్యాన్సిల్ అయ్యాయి. బట్ ఇక్కడ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ మైనస్. √3 ఇంటూ √3 అంటే √3ని స్క్వేర్ చేసాం కనుక √2 క్యాన్సిల్ అయ్యి మనకి 3 అవుతుంది. ఆ √9 గా తీసుకున్నా అది 3 అవుతుంది, ముందు సింబల్ మైనస్ ఉండిపోయింది. సో -3 అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రోడక్ట్, బికాజ్ √x ఇంటూ √x x అని మనకు తెలుసు కాబట్టి ఇది -3. ఇదే ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? యాజ్ పర్ కోఎఫిషియెంట్ c/a కి ఈక్వల్ అవ్వాలి. సో నెక్స్ట్ స్టెప్ లో వీ హ్యావ్ టు ఫైండ్ c/a. c/a కూడా ఇంతే ఉందా లేదా? c అంటే -3 బై a మీన్స్ 1. సో -3/1 ఇట్ ఈస్ ఆల్సో -3. therefore ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్ టు c/a. ఇంతకు ముందే చేసినట్లుగా ఆల్ఫా బీటా చేసినా మనకి -3 వచ్చింది, c/a చేసినా -3 వచ్చింది కనుక hence we have verified the relationship between zeros and the coefficients of this polynomial. సో ఈ మోడల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కూడా ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ 3. ఇక ఈ వీడియోలో ఫైనల్ గా ఎగ్జాంపుల్ 4 కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 4. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ polynomial the sum and product of whose zeros are -3 and 2 respectively. సో ఈ ప్రాబ్లం ఇంతకు ముందు రెండింటికంటే డిఫరెంట్. చూడండి ఇక్కడ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ polynomial. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ polynomial మనం కనుక్కోవాలి, విచ్ ఇస్ గివెన్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. అంటే జీరో వాల్యూల యొక్క సమ్ -3 అయితే జీరో వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ 2 అవుతుంది వరుసగా. దీన్ని బట్టి క్వాడ్రాటిక్ కనుక్కోండి. సో మనం లాస్ట్ మెయిన్ కాన్సెప్ట్ లో రాసిన చివరి పాయింట్ దీని పనికి వస్తుంది. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ రెండు ఏ విలువలు అని చూడండి. -3 అండ్ 2 అనేవి జీరో వాల్యూస్ కాదు, సమ్ అండ్ ప్రోడక్ట్. అంటే జీరో వాల్యూస్ ఏవో మనకు తెలియదు. సో వాటిని ఎప్పటిలాగే మనం ఆల్ఫా బీటా అని మెన్షన్ చేయవచ్చు. లెట్ ద జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ polynomial బి ఆల్ఫా కామా బీటా. అందుకే ముందు మనం సొల్యూషన్ ఏం రాద్దాం? ఆల్ఫా బీటా అనుకుందాం. మనం ఫార్ములా ప్రకారం జీరో వాల్యూలను ఆల్ఫా బీటా అనుకోండి. బట్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేయొచ్చు అంటే ఆల్ఫా బీటా బదులుగా -3 2 రాయొచ్చు అనుకుంటారు. బట్ ఇది రాంగ్, ఎందుకంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే ఇట్ ఈస్ గివెన్ దట్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 and 2. అంటే ఇప్పుడు ఇక్కడ -3 దేని వాల్యూ? సమ్ ఆఫ్ ద జీరోస్. మనం ఆల్ఫా బీటా జీరో వాల్యూలు అనుకున్నాం కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ -3. అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3. సో మొట్టమొదటి ఇచ్చిన -3ని ఆల్ఫా ప్లస్ బీటాకి సమానంగా మనం తీసుకోవచ్చు.
ఇక 2 అనేది దేని వాల్యూ? ప్రోడక్ట్. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 2 అవుతుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 2. సో ఈ రెండు ప్రాబ్లంలో ఇచ్చిన విషయాల ముందు మనం రాసుకుందాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. సో ఆల్రెడీ ఈ వీడియోలో నేర్చుకున్న మెయిన్ అంశం ఏది? మనం 2 జీరో వాల్యూస్ తెలిసినప్పుడు ఆల్ఫా బీటాల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇప్పుడు మనం మెన్షన్ చేస్తే, క్వాడ్రాటిక్ పోలినామియల్ with zeros alpha and beta is k into x square minus of alpha plus beta into x plus alpha beta where k is a real number. సో ఇది మన మెయిన్ ఫార్ములా. అంటే ఒకేసారి డైరెక్ట్ గా ఆల్ఫా బీటాలు తెలిసినప్పుడు లేదా ఈ రెండు వాల్యూస్ తెలిసినప్పుడు నేరుగా సబ్స్టిట్యూట్ చేసుకునే ఫార్ములా మనం రాబట్టాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా బీటాలు విడిగా తెలియని అవసరం లేకుండానే ఆల్ఫా ప్లస్ బీటా టోటల్ ఎంతో మనకు తెలుసు. సో డైరెక్ట్ గా దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఎంతో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు మనకి ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇచ్చినట్లుగానే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ వరకు ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ వచ్చాక ఆల్ఫా ప్లస్ బీటా బదులు -3 రాసుకోవాలి. అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న నెంబర్ బదులే -3. సో మైనస్ ఆఫ్ -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా బదులు 2 అని ఉంది, డైరెక్ట్ గా ప్రోడక్టే 2 అని ఉంది. అంటే ఈ ఆల్ఫా బీటా విడివిడిగా రాయకుండా ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్ లో 2 వచ్చింది. సో ఇక్కడ 2. హియర్ k బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని ఎప్పటిలాగా రాస్తాం. అంటే టోటల్ గా ఇప్పుడు దీని ఆన్సర్ మన డైరెక్ట్ గా వస్తుంది చూడండి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఇది ప్లస్ 3x అవుతుంది, ప్లస్ 2 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2, k ఇస్ ఏ కాన్స్టెంట్ ఆర్ ఏ రియల్ నెంబర్. సో ఇదే మనకి దీని యొక్క మెయిన్ సొల్యూషన్ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అనే క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకుని జీరోస్ కనుక్కుంటే వాటి సమ్ -3 అవుతుంది, -b/a ప్రకారం. ప్రోడక్ట్ c/a ప్రకారం 2 అవుతుంది. ఇంటూ k ఎందుకు రాస్తాం? ఇక్కడ వీటికి ఎంతైతే అవుతుందో ఇంటూ k ఉంచినప్పటికీ అంతే అవుతుంది, జీరో వాల్యూస్ మారవు కాబట్టి. బట్ ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ మెయిన్ మనం రాసేటప్పుడు ఏం చేస్తాం? ఈ k ప్లేస్ లో ఈజీగా మనం ఇంటీజర్ 1 తీసుకుంటే, అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడే మనం ఏం రాసుకోవచ్చు? వన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ మనం రాయాలంటే ఇఫ్ వి టేక్ k ఇజ్ ఈక్వల్ టు 1, అంటే k ప్లేస్ లో ఎనీ రియల్ నెంబర్ మనం అనుకోవచ్చు. ఒక ప్రైమరీ క్వాడ్రాటిక్ పోలినామియల్ మనం రాయాలంటే ఇఫ్ వి టేక్ k ఇజ్ ఈక్వల్ టు 1 దెన్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్, అంటే మనకి కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ షార్ట్ కట్ లో నేను QP అని రాస్తున్నాను, ఈజ్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 గా మనం మెన్షన్ చేయవచ్చు. ఎందువల్లంటే ఇది 1 కదా, 1 ఇంటూ కాబట్టి సేమ్ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు సపోజ్ బైలో ఒక 5 లాంటిది వచ్చింది అనుకోండి, k 5 తీసుకుని ఫ్రాక్షన్స్ లేకుండా మనం రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏ ఫ్రాక్షన్స్ రానప్పుడు k వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఫండమెంటల్ గా ఏది క్వాడ్రాటిక్ పోలినామియల్ మనకు కావాలో అది వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైనల్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో ఈ విధంగా క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయమన్నప్పుడు వాడాల్సిన ఫార్ములా మెయిన్ ఇది మనం నోట్ చేసుకుంటే, ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా ప్రాబ్లం లో ఉన్నాయా లేదా ఆల్ఫా బీటాలు విడివిడిగా ఉన్నాయా అనేది చూసుకుని అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దీంతో క్వాడ్రాటిక్ పోలినామియల్ కి సంబంధించిన ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి టాపిక్ మనకు పూర్తయింది. దీని తర్వాత వీడియోలో మనం ఎక్సర్సైజ్ అనేది చేస్తాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ టాపిక్ డీటెయిల్స్ అండ్ లింక్స్. దీని ముందు చాప్టర్ డీటెయిల్స్ లింక్స్ కూడా ఆ డిస్క్రిప్షన్ లో మీకు ఉంటాయి. ఇన్ దిస్ వే టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. So ఈ వీడియోస్ ఎంకరేజ్ చేయడం కోసం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అనేది మర్చిపోకండి. సో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Till then, bye.